హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 12వ అధ్యాయము భక్తి యోగము. సో అందులో అద్వేష్ట సర్వభూతానాం అనే ఒక శ్లోకం గురించి మనం 2 క్లాసులు ఆల్రెడీ చర్చించాం. ఇంకా పోయినసారి మనము సమ దుఃఖ సుఖ క్షమి, సమ దుఃఖ సుఖ అనే యొక్క ఫ్రేజ్ గురించి చాలా డీప్గా చర్చించాం. ఏ విధంగా మనము ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి, దానితో సంబంధించిన కొన్ని పాయింట్స్ కూడా నేను చెప్పాను. మేబీ 8 or 9 పాయింట్స్ or 10 పాయింట్స్, ఐ డోంట్ రిమెంబర్. సో దాని తర్వాత ఈ శ్లోకంలో వచ్చేటటువంటి పదము నేను జస్ట్ మళ్ళీ అందరి కోసం ఒక్కసారి స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, సో దట్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. సో ఈ అద్వేష్ట సర్వభూతానాం అనే శ్లోకంలో మనము సుఖ దుఃఖాలకు, ఇక్కడ సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు. సో ఈ యొక్క ఏం సెక్షన్ నడుస్తుంది ఇక్కడ, భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి భక్తుల యొక్క లక్షణాలు చెప్తున్నారనమాట. సో ఇవంతా మనం ఎందుకు తెలుసుకోవాలి, సో దాట్ ఈ లక్షణాలు మనలో మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా ఇందులో ఏమున్నాయో ఏం లేదో అది కూడా మనకు అర్థమవుతుంది, దాని మీద మనం వర్కౌట్ చేయాలి. సో సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు. తర్వాత క్షమి అంటే ఓర్పు కలవాడు అని ఇక్కడ చెప్పారనమాట. సో క్షమి అనే పదాన్ని 2 యాంగిల్స్లో చూడొచ్చు. ఒకటి ఓర్పు కలవాడు, ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లో ఫర్గివింగ్ అని కూడా ట్రాన్స్లేట్ చేశారు, అంటే క్షమించేవాడు. సో దాని అర్థం ఏంటి, భక్తులు ఎప్పుడు కూడా ఎవరి ద్వారానైనా వాళ్ళకి దుఃఖం కలిగితే వాళ్ళు దా అటువంటి వాళ్ళ పట్ల ఎటువంటి ప్రతీకార భావము వాళ్ళు ఉంచుకోరన్నమాట. ఇది భక్తుడి యొక్క లక్షణం. సో దీనికి ఎవరైనా ఉదాహరణ చెప్పగలుగుతారా? మనం భాగవతంలోనైనా ఎక్కడైనా ఎవరైతే అన్యాయం జరిగింది కానీ వాళ్ళు ప్రతీకారం ఉంచుకోలేదు, ఇన్ఫాక్ట్ వాళ్ళు తిరిగి రెస్పెక్ట్ ఇచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. హరే కృష్ణ చెప్పండి. పరీక్షిత్ మహారాజా. పరీక్షిత్ మహారాజు, అవునా? సో ఒక రకంగా చూస్తే ఎలా అండి, ఎలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా పరీక్షిత్ మహారాజ్ అనేది? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. అయితే పరీక్షిత్ మహారాజాకి శబీక ఋషి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఆయన మెడలో చనిపోయిన పామును వేసినప్పుడు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, సో ఆయన అంత చిన్న తప్పుకి చాలా పెద్ద శాపం ఇస్తారు. 7 days లో తక్షకాన్ని నాగొచ్చి కాటేయాలని చెప్పి. అప్పుడు పరీక్షిత్ మహారాజా అనుకున్నారు, భగవంతుడి కృప ఈ బ్రాహ్మణ శాప రూపంలో నాకు వచ్చింది అని చెప్పి అనుకొని ఆయన అంటే ప్రతి శాపం ఇచ్చే శక్తి ఉన్నా కూడా ఇవ్వలేదు. సో అట్లా క్షమాగుణం మంచి ఉంది ఉదాహరణ. కాబట్టి. మంచి ఉదాహరణ. పరీక్షిత్ మహారాజు శుద్ధ భక్తుడు, దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ తన యొక్క శుద్ధ భక్తి లక్షణం కనిపించింది ఎక్కడైతే తనకు చాలా అన్యాయంగా అంత పెద్ద శాపం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయం శమిక్ ఋషికి కూడా తెలిసిందో,
తను చాలా బాధపడ్డాడు. నా పిల్లవాడు ఏంటి ఇలాంటి పిచ్చి పని చేశాడు అనేది. ఎందుకంటే తన బాల బుద్ధి, చిన్నపిల్ల అంటే పవర్ ఉంది కానీ పరిపక్వత లేదు. సో పవర్ ఉండి పరిపక్వత లేకపోతే ఆ పవర్ మిస్యూజ్ అవుతుంది, అవునా? సో ఆ విధంగా ఆ పిల్లవాడు మిస్యూజ్ చేసినందువల్ల ఎవరి ఆ, ఎవరైతే ఆ తండ్రి ఉన్నారో, ప్రత్యేకంగా ఎవరి మెడలనైతే పాము వేయబడిందో ఆయనకే బాధ అనిపించలేదు. ఆయనే ఉల్టా అనుకున్నాడు, అరే ఈయన అనవసరంగా కర్స్ చేసేసాడని. సో ఆ విధంగా కానీ పరీక్షిత్ మహారాజ్ దాన్ని పర్సనల్గా తీసుకోలేదు. సో ఆ విధంగా తన యొక్క క్షమాపణ గుణాన్ని వ్యక్తీకరించాడు. ఓకే, గుడ్. ఇంకెవరైనా చెప్తారా ఇంకొకటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్, చెప్పండి. ద్రౌపది మాతాజీ అశ్వత్థామ గురించి ఆ, అలా చేసింది. ఓకే, కరెక్ట్. ఇది కూడా మంచి పాయింట్. ఎక్కడైతే ఆ, ద్రౌపది యొక్క 5గురు పుత్రులు పడుకొని ఉన్నారు నిద్రలో, ఈ అశ్వత్థామ అనుకున్నాడు, ఆ, దుర్యోధనునికి సంతృప్తి కలిగించాలంటే వీళ్ళని ఒకవేళ చంపితే ఆయన చాలా ఆనందపడతాడు. యాక్చువల్గా దుర్యోధనుడు కూడా ఆనందపడలేదు ఆయన చేసిన పనికి. ఈవెన్ దుర్యోధన డిడ్ నాట్ అప్రిషియేట్, అరే చిన్నపిల్లల్ని చంపడం ఏంటి అసలు నిద్రలో, ఆ, అని ఆయన కూడా అప్రిషియేట్ చేయలేదు, అంతటి రాక్షసుడు అయినప్పటికీ కూడా. బట్ అట్లాంటి పని చేసినప్పుడు ద్రౌపది వాజ్ రెడీ టు ఫర్గివ్. ఇంకా దానికి భాగవతంలో ఉపయోగించిన పదము వామ స్వభావ అని అన్నారు. సో జనరల్గా మహిళలకి వామ స్వభావం అని ఉంటుంది, రైట్? సో దాని ఏంటంటే సాఫ్ట్ హార్ట్ అంటారు. సో కలియుగంలో ఎంతమంది మహిళలకి సాఫ్ట్ హార్ట్ ఉందనేది పెద్ద క్వశ్చన్. కానీ జనరల్గా మహిళలకి సాఫ్ట్ హార్ట్ ఉండాలి, వాళ్ళు సాఫ్ట్గా ఆలోచించాలి. అండ్ ద్రౌపదికి అలాంటి లక్షణాలు ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైం నాట్ జస్ట్ వామ స్వభావ, షీ వాజ్ ద డివోటీ ఆఫ్ ద లార్డ్. తన కృష్ణుడి శరణాగతి పొందినటువంటి మహిళ. ఎందుకంటే మనం చూసాం ఎప్పుడైతే వస్త్రహరణం జరుగుతున్నప్పుడు, హే కృష్ణ, హే యాదవ, హే గోపీజన వల్లభ అని చెప్పినప్పుడు అప్పుడు కృష్ణుడు రక్షించారు. సో దాని అర్థం ఏంటి? చాలా చాలా డిఫికల్ట్ పరిస్థితుల్లో ద్రౌపది ఎవరిని తలుచుకుంది? కృష్ణుడిని తలుచుకుంది, రైట్? దాని అర్థం ఏంటి? తను కృష్ణుడి శరణాగతి తీసుకున్నట్టు లెక్క. ఎందుకంటే అదేదో ప్లాన్ చేసి అనుకోలేదు, సహజంగా కృష్ణుడి గురించి తను వేడుకుందనమాట. సో ఆ విధంగా 5గురు సొంత కొడుకులను పోగొట్టుకున్న తర్వాత కూడా తనకి ఎటువంటి ప్రతీకారం అనిపించలేదు. తను తలుచుకుంటే చాలా చేయొచ్చు కదా. 5గురు పాండవులు ఉన్నారు, ఒక్కసారి భీముడికి చెప్పేస్తే ఈ అశ్వత్థామ అక్కడ చట్నీ అయిపోతాడు. కానీ తను ఏమీ కూడా అనలేదు, పాపమని వదిలేసింది బ్రాహ్మణుడు అనమాట, అని కూడా ఉంటుంది. క్షమించేసింది. ఎస్, క్షమించినారు ప్రభుజీ. బ్రాహ్మణుడు అనుకుంది కదా ప్రభుజీ, గురుపుత్రుడు బ్రాహ్మణుడు అనుకున్నారు ద్రౌపది. ఎస్. సో 2 కారణాలు చెప్పింది. ఒకటి ఏంటంటే గురుపుత్రుడు బ్రాహ్మణుడు కాబట్టి. రెండవది ఏంటంటే ఆ కృపి ఎవరైతే ఉన్నారో, ఆ తనకి ఒక్కడే కొడుకు, అండ్ ఒకవేళ ఈయన కూడా చనిపోతే తను ఇదైపోతుంది, కొడుకు ప్రొటెక్షన్ ఉండదు, ఇంకా కొడుకును పోగొట్టుకునే బాధ నాకు తెలుసు, అటువంటి పరిస్థితి అశ్వత్థామ తల్లికి రాకూడదు అని తను అనుకుందనమాట. ఎస్. ఇంకెవరు చెప్తారు? మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. ధ్రువ మహారాజ్ ప్రభుజీ. ఎలా చెప్పండి? ప్రభుజీ ఫస్ట్ తను వెళ్ళేది ఆ ఆ, ఏమంటారు, తపస్సు చేయడానికి అడవులోకి వెళ్ళేది సురుచి తన పిన్ని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. అంటే Hmm. ఇంతకంటే పెద్ద రాజ్యం నేను ఏర్పాటు చేయాలి అనేసి ప్రతీకారం కోసమే వెళ్తాడు. Hmm. బట్ నారద మహర్షి నుంచి ఆ మంత్రోపదేశం అయ్యాక, తపస్సు చేశాక తను శుద్ధ భక్తుడైపోతాడు. Hmm. శుద్ధ భక్తుడైపోయాక తనకేంటంటే ఈ అవకాశం ఇచ్చింది, ఈ అవకాశం తనకు వచ్చింది, ఆ ప్రతీకారం వచ్చి నేను ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చి భగవంతుడి దర్శనము శరణాగతి కలిగింది అంతా రీజన్ తన పిన్ని సురుచి వలన. తను చేసింది తను మర్చిపోయాడు, కాకపోతే తనకు జరిగిన మేలు అంతా తన పిన్ని ద్వారానే జరిగింది అని చెప్పేసి ఎప్పుడైతే మళ్ళా అక్కడికి రాజ్యానికి రీచ్ అవుతాడో వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ప్రభుజీ. వెరీ గుడ్, చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ధ్రువ మహారాజ్ తిరిగి వచ్చిన తర్వాత, ఒక్క నిమిషం మాతాజీ, నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. సో ధ్రువ మహారాజ్ వచ్చిన తర్వాత జనరల్గా ఎవరైనా ఉంటే సాధారణంగా వాళ్ళ ప్రతీకార భావంతో, నువ్వు నన్ను వదిలేసా, వెళ్ళగొట్టావు కదా, ఇప్పుడు చూడు రాజ్యాన్ని తీసుకొని వచ్చేసాను, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, అలా చేసేవారు అనమాట. సో కానీ అలా చేయలేదు. అండ్ తను ఖచ్చితంగా ప్రణామం చేసి తను
క్షమి అనే ఒక గుణాన్ని చూపించాడు. దాని ద్వారా ఏమైంది? ఒక విషయం చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్. ధ్రువ మహారాజ్ పాస్ట్ టైంలో సురుచి హృదయం కూడా కరిగిపోయింది అక్కడ. అంత కఠిన హృదయం అయినటువంటి సురుచి ఎంత పెద్ద మాట అనేసి చిన్న పిల్లవాడని కూడా, అంటే జనరల్గా వేరే వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడైనా ఒకసారి మన దగ్గరకు వస్తే మనం కాదనం, అవునా కదా? నువ్వు నా కొడుకు కావా అంటామా మనము? సరే ఎవడో పాపం వచ్చేసాడు, అలా అలా ప్రేమతో చూస్తాం మనం. ఒక చిన్న కుక్క పిల్ల వస్తే కూడా పాపం ప్రేమతో ఇలా అంటాం, మనం వెళ్ళగొట్టాం, అవునా? సొంత కొడుకు వస్తే కూడా ఉత్తానపాద్ వెళ్ళగొట్టేశాడు, అవునా? ఇదంతా సురుచి వల్ల జరిగింది. అంత కఠినమైన హృదయం కలిగినటువంటి మహిళ తను ఇలా మారిపోవడం అనేది శుద్ధ భక్తుడి యొక్క లక్షణాల ద్వారా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరైతే వీళ్ళ పట్ల ప్రతీకార భావం ఉందో వాళ్ళ హృదయం కూడా మారిపోతుంది అలా. సో అటువంటి ఒక బెనిఫిట్. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం మనం చూడబోతున్నాం. అక్కడ కృష్ణుడు ఇదే చెప్తారనమాట. వేరే ఎవరు కూడా భక్తులను ద్వేషించారు, ఎందుకంటే వాళ్ళ గుణం ఎంత సౌమ్యంగా ఉంటుందంటే అసలు ద్వేషించడానికి కారణమే లేదు. రైట్? ఒకరిని ద్వేషించడానికి జనరల్గా కారణాలు ఉంటాయి. అహంకారం ఎక్కువ ఉందేమో, ఓవర్ యాక్షన్ చాలా చేస్తాడేమో, అలాంటిది ఏది ఉండదు భక్తుల దాంట్లో. ఎలా ద్వేషిస్తారు చెప్పండి? ఎక్సెప్ట్ సమ్ టెర్రరిస్టు, ఎవరైతే ఇలా అమాయకులనే చంపాలి అనే బయటకు వచ్చిన వాడు, అటువంటి వాడు ద్వేషించవచ్చు, కానీ ఏ బుద్ధి కలిగిన వాడు ఎవడు కూడా ద్వేషించడు. సో దిస్ ఇస్ వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు? జస్ట్ లతా మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అదే ఎలా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రహ్లాద్ రాజు వాళ్ళ నాన్న ఎంతగానో బాధించినా గానీ రివర్స్ అనలే కదా మాత. కరెక్ట్, అది కూడా కరెక్టే. ప్రత్యేకంగా హిరణ్యకశిపుడి రిలేషన్లో ప్రహ్లాదుడిని చాలా హింసించారైనా కానీ తను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ భగవంతుడే అనుకున్నారు నేను ప్రతీకారం తెచ్చుకుంటానని, కానీ భక్తుడు అనుకోలేదు. ఎందుకంటే భగవంతుడు అనుకున్నారు వీడు చాలా చేస్తున్నాడు, వచ్చేసి ఫినిష్ చేసేయాలని. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా అనుకోలేదు, వచ్చేసి మా నాన్నగారు ఎంత బాధ పెడుతున్నారు, ఏమైనా చేయండి వచ్చేసి, కొంచెం భయపెట్టించండి అని చెప్పలేదు. అన్ని భక్తులలో ఇలాంటి లక్షణాలు మనం చూస్తాం. ఇంకెవరైనా చెప్తారా? ధ్రువ మహారాజ్. ధ్రువ మహారాజ్ చెప్పారు ఆల్రెడీ, జస్ట్ నౌ చెప్పారు ధ్రువ మహారాజ్ గురించి అనంతలక్ష్మి మాతాజీ. ప్రభుజీ Yes. నేను చెప్పొచ్చా? చిత్రకేతు చెప్పండి. మహారాజ్. చిత్రకేతు మహారాజా. చిత్రకేతు మహారాజ్ కేసులో కూడా మంచి ఉదాహరణ. ఎక్కడైతే పార్వతీదేవి శపిస్తారనమాట, కానీ దాన్ని తను పర్సనల్గా తీసుకోరు, ఇంకా రిటాలియేట్ చెయ్యరు. అక్కడ చెప్పారనమాట చిత్రకేతు మహారాజ్ దగ్గర శక్తి ఉండింది ప్రతిశాపం చేయడానికి. అయినా కానీ తను పార్వతీదేవిని ఎలా అన్నాడంటే, మీరు నా తల్లితో సమానం, నేను నీ కొడుకుతో సమానం, సో మీరు కావాలంటే నాకు శాపం ఇవ్వచ్చు అని ఆ విధంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. దాని ద్వారా చాలా పెద్ద హాని జరిగింది. తను ఒక రాక్షసుడిగా పుట్టాల్సి వచ్చింది నెక్స్ట్ జన్మలో, ఆల్దో తను దివ్యమైన రాక్షసుడు. సో కానీ అలా జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూస్తాం శాస్త్రాల్లో ఎంతోమంది భక్తుల ఉదాహరణలు ఉన్నాయి ఎక్కడైతే ఇటువంటి గుణాన్ని వాళ్ళు వ్యక్తీకరించారు. సో అటువంటి గుణం మనలో కూడా ఉండాలి. మరి ఎందుకండి మనము ప్రతీకారం ఉంచుకోకూడదు? దీనికి తత్వం ఏంటి దీని వెనకాల? జస్ట్ బికాస్ భాగవతంలో అందరు అలా చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి, కానీ దీని అండర్స్టాండింగ్ ఏంటి? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రభుజీ నేను చెప్పొచ్చా ప్రభుజీ? లెట్స్ సి. విజయ అడుపు మాతాజీ మీరు చెప్పండి, ఎందుకు ప్రతీకారం మనం ఉంచుకోకూడదు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, దండోత్పణ. ప్రతీకారం వల్ల మనకే బాధపడతాం ఎక్కువగా. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ప్రతీకారం వల్ల హాని జరిగేది మనకి ప్రత్యేకంగా, రైట్? ఎందుకంటే ఎంత ప్రతీకార భావం మనం పెట్టుకుంటామో అంత మనకు అశాంతి కలుగుతుంది. దట్ ఈస్ కరెక్ట్. ఇంకేంటి కారణం? దట్స్ యు కవర్డ్ ద పాయింట్, నో వరీస్. అనంతలక్ష్మి మాతాజీ మీరు చెప్పండి. Yes, ప్రభుజీ రమ్య మన గారు. కర్మలో ఉంది అదే జరుగుతుంది కదా మాతాజీ. మన కర్మలో ఏది ఉందో అదే జరుగుతుంది కదా ప్రభుజీ. అలాంటప్పుడు ప్రతీకారం తీర్చుకొని ఏం లాభం ప్రభుజీ? సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ పాయింట్. సో దాని అర్థం ఏంటంటే, మనకు ఒకవేళ దుఃఖం కలిగితే అది ఖచ్చితంగా మన పూర్వకర్మల వల్ల కలిగినటువంటిది. సో వేరే జనాల ద్వారా ఆ కర్మ ఫలితం మనకు రావచ్చు,
ఆ జనాలు నిమిత్తం మాత్రమే, కానీ ఆ జనాలు మూల కారణం కాదు. వాళ్ళ వల్ల రాలేదు, వాళ్ళ ద్వారా వచ్చింది. సో అందుకనే వాళ్ళని ద్వేషించడం అనేది కరెక్టే కాదు. జస్ట్ లైక్ ఒక ఖైదీ వెళ్ళాడు, జడ్జ్ తను డిసిజన్ ఇచ్చాడనమాట, ఈయనని జైల్లో వేసేయాలి. ఇప్పుడు జడ్జితో వెళ్ళి గొడవపడి దెర్ ఇస్ నో పాయింట్. జడ్జి ద్వారా వచ్చింది కానీ జడ్జి వల్ల రాలేదు, వచ్చింది ఆ ఖైదీ వల్లనే, తన దొంగతనం చేశాడు కాబట్టి. కానీ జడ్జి ద్వారా వచ్చింది. సో ఆ విధంగా కూడా అర్థం చేసుకోవాలి. యా, పద్మజ మాతాజీ అన్మ్యూట్ చేశారు. ప్రభుజీ అంటే మనము కృష్ణ భక్తిలో ఉన్నాము, వైష్ణవులు పరదుఃఖ దుఃఖి అని చెప్తారు కదా ప్రభుజీ. ఇప్పుడు మీరు భక్తి సంబంధించిన పాయింట్ చెప్పారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇప్పటిదాకా కొన్ని జెనరిక్ పాయింట్స్ చెప్పారు. మనం కూడా దుఃఖించినట్లే లెక్క కాబట్టి మనము ప్రతీకారం వెరీ గుడ్. నౌ యూ గాట్ అ డివోషనల్ పాయింట్. చాలా మంచి పాయింట్. ఇప్పుడు దీనికంటే ముందు 2 పాయింట్స్ అవి కూడా కరెక్టే, కానీ అవి మోర్ ఆఫ్ అ జనరల్ పాయింట్స్ అన్నమాట. లైక్ కర్మ సిద్ధాంతం ఉంది, ఇంకొకటి మనకే నష్టం కలుగుతుంది, దట్ ఈస్ ఓకే. బట్ మెయిన్ రీజన్ ఎందుకు డివోటీ ప్రతీకారం ఉంచుకోడు అని అంటే, తనకు అన్ని చోట్ల కృష్ణుడే కనిపిస్తున్నారు, అందరూ కృష్ణుడి పిల్లల్లాగా కనిపిస్తున్నారు, మరి ఎలా ద్వేషించడం చెప్పండి. ఆ కృష్ణుడి ప్రేమలో వాళ్ళు ఎంత మునిగిపోయారంటే, కృష్ణుడిని అంతగా ప్రేమించినప్పుడు కృష్ణుడి పిల్లల్ని వాళ్ళు ప్రేమించకుండా ఎలా ఉంటారు? అలా ఉంటే ఆ ప్రేమ పరిపూర్ణము కాదు. అవునా? ప్రేమ పరిపూర్ణం అంటే మీకు కృష్ణుడు అంతే అంత ఇష్టం అంటే, మరి కృష్ణుడి పిల్లలు కూడా మీకు ఇష్టమై ఉండాలి. ఇంకా కృష్ణుడి పిల్లలలో కాక్రోచ్, మేకలు, చికెన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దాన్ని కూడా మనం ప్రేమించాలి, ఎందుకంటే అవి కూడా కృష్ణుడి పిల్లలే. అందుకనే వై డివోటీ డజంట్ ఈట్ నాన్ వెజ్? నో, సత్వగుణంలో ఉండాలి. దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్. సత్వగుణంలో ఉండడానికి జ్ఞాన యోగులు కూడా సత్వగుణంలో ఉన్నారు, అష్టాంగ యోగులు కూడా సత్వగుణంలో ఉన్నారు. మరి డివోటీ ఎందుకు తిన? డివోటీ అది చూడగానే ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తారే, జీవులను హింసించడం ఏంటి? కృష్ణుడి పిల్లలు వీళ్ళు కదా. ఏదో చెడు కర్మల వల్ల ఇప్పుడు ఈ యొక్క పశు శరీరంలో ఉన్నారు, కానీ వాళ్ళని ఎలా ద్వేషించడం? హరిహరి, అది సాధ్యం కాదు అని వాళ్ళ భావం అలా ఉంటుంది అనమాట. అవునా? సో అందుకే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఎలా స్ట్రాంగ్గా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి ఎవరి పట్ల వాళ్ళు హింస చేసే అవకాశమే ఉండదు. రైట్? సో అలా దే కెనాట్ టేక్ ఎనీ రివెంజ్ ఫ్రమ్ ఎనీ వన్ ఆల్సో. అలా సో అనేక కారణాలు. సో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళందరినీ ప్రేమిస్తారు కాబట్టి. సో ప్రేమ అనేది ఉన్నతమైనటువంటి లక్ష్యము. ప్రేమ పుమార్థో మహాన్ అని మనకు ఆచార్యులు చెప్పారు. చైతన్య మహాప్రభుల వారి యొక్క శిక్షణలలో 5 శిక్షణలు చాలా ముఖ్యము. అందులోంచి ఒకటేంటి? ప్రేమ అనేది జీవితపు ఉన్నతమైన లక్ష్యము, దానికంటే మించినది లేదు. ఏం ప్రేమ? కృష్ణ ప్రేమ. రైట్? అది ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర ఉంటే మిగతా లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. అలా సో ఇది సో ఇక్కడ ఈ శ్లోకంలో నేను మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేసి మనం ముందుకెళ్దాం. సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు అంటే క్షమి, ఓర్పు ఇంకా క్షమాపణ గుణం కలిగేవాడు. దాని గురించి ఇప్పటిదాకా చర్చించాం. దాని తర్వాత సర్వదా సంతుష్టుడు, సంతుష్ట సతతం యోగి, ఆ లైన్ అనమాట ఇది. సర్వదా సంతుష్టుడు అని అంటే తనకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు లైఫ్లో. జనరల్గా అందరికీ కంప్లైంట్స్ ఉంటాయి, నాకు ఇలా జరుగుంటే బాగుండేది, నేను చిన్నప్పుడు ఇలా చేసుంటే బాగుండేది. కానీ భక్తుడికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ప్రభుపాదుల వారు మంచిగా ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తనకి ఎందుకు కంప్లైంట్స్ లేవంటే, తను కృష్ణుడి సేవలో ఎంత మునిగి ఉన్నాడంటే, తన జీవితంలో ఏం తగ్గింది ఏం ఎక్కువైంది అనేది దాని మీద ధ్యాసే లేదు ఆయనకి. జనరల్గా వెన్ యూ డోంట్ హ్యావ్ అ హయ్యర్ గోల్, అప్పుడే అన్ని లోపాలు కనిపిస్తాయి. బట్ వెన్ యూఆర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్, వెన్ యూఆర్ అబ్జార్బ్డ్ ఇన్ సంథింగ్, అప్పుడు ఎటువంటి వేరే దాని మీద మనకు ధ్యాస ఉండదు అన్నమాట. రైట్? సో అలా సంతుష్టి అనేది భక్తుడి లక్షణము. ఇంకా ఒకవేళ మన జీవితంలో భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి సంతుష్టి కోసం, అప్పుడు ఎప్పుడు కూడా సంతుష్టి రాదు. యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. రైట్? సో ఆ విధంగా భక్తులు సంతుష్టంగా ఉండాలి. ఇక్కడ కూడా ఒక భక్తులకు అర్థమైపోతుంది ఏంటంటే, భక్తులకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఒక శ్లోకం మీద. ఆ శ్లోకం ఏంటి? యోగక్షేమం వహామ్యహం. అంటే నా యోగక్షేమాలు కృష్ణుడు చూసుకుంటాడు కాబట్టి నాకు ఇది తగ్గింది, అది ఉంటే బాగుండేది. నా శోచతి
నా కాంక్షతి సంతుష్ట. సో ఆ విధంగా వాళ్ళకి తెలుసు కృష్ణుడు అన్ని నన్ను చూసుకుంటాడు, నేనేం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. సో ఒకసారి ఇంటర్వ్యూవర్ అడుగుతున్నారు ప్రభుపాదుల వారిని, అరే మీరు హరే కృష్ణ, అప్పుడు ఆ టైంలో వాళ్ళందరికీ కల్చరల్ షాక్ అన్నమాట, ఈ విధంగా దుస్తులు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి ధోతి కుర్తా తెలియదు కదా, వై ఆర్ యూ వేరింగ్ బెడ్షీట్స్ అని అనేవారు అనమాట, ఆరెంజ్ కలర్ బెడ్షీట్స్. సరే కానీ ఈ హరే కృష్ణ వాళ్ళు వీళ్ళు బ్రహ్మచారులా తిరుగుతుంటారు, పని చేయరు, ₹1 సంపాదించరు. సో మీరు డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు, రోజు ఇంత మందికి తిండి పెడుతున్నారు, ప్రసాదం ఇస్తున్నారు, డబ్బులు ఏం చేస్తున్నాయని అడిగింది. ఎందుకంటే డబ్బులకు జనరేట్ చేయాలంటే యూ నీడ్ బిజినెస్ మోడల్, రైట్? ఒక బిజినెస్ మోడల్ ఉండాలి వేరు జనరేట్ మనీ. సో వాళ్ళు అరే వీళ్ళు ఎలా డబ్బులు వస్తున్నాయి, ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. సో ప్రభుపాద్ అన్నారు కృష్ణ ఇస్ గివింగ్. సో రిపోర్టర్కి షాక్ తగిలింది, కృష్ణ ఇస్ గివింగ్ ఏంటి అంటే ఆయన ఎలా ఇస్తున్నా, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా, గోలోక బృందావనం నుంచి బ్యాంక్ అకౌంట్లో ఎన్ఈఎఫ్టీ చేశాడా ఇక్కడ? కృష్ణ ఇస్ గివింగ్ అంటే నో వి అండర్స్టాండ్ దట్ కృష్ణస్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, బట్ వీ వాంట్ టు నో వేర్ ఇస్ ద మనీ కమింగ్ ఫ్రమ్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ కృష్ణ ఇస్ గివింగ్. ఆమె ఇంకా షాక్ అయిపోయింది, రైట్? సో ఆ విధంగా వాళ్ళకి అర్థం కాలేదంటే కృష్ణ ఇస్ గివింగ్ అంటే ఏంటనేది. అంటే ప్రభుపాదుల వారు వేరే లెవెల్లో నుంచి మాట్లాడుతున్నారు ఆల్ టుగెదర్, isn't it? And she was not able to understand. Yeah. సో ఆ విధంగా మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి ఖచ్చితంగా కృష్ణుడు మన యోగక్షేమాలు చూసుకుంటారు, ఇంకా అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తారు. ఈ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫిడెన్స్ లేనప్పుడే మనకి అరే ఇలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయింది ఏంటి, నేను అనవసరంగా చాలా ఎక్కువ కమిట్ అయిపోయాను భక్తిలో, చూడండి నా జీవితం ఎలా అయిపోయింది అనేది. అవునా? ఆ విధంగా కూడా ఫీలింగ్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి, బట్ అవర్ ఫేత్ విల్ బి టెస్టెడ్ థరోలీ. ఓకే, ఎవరైనా కానివ్వండి, డబ్బున్నవాడైనా పేదవాడైనా, ఎవ్రీ డివోటీ హ్యాస్ టు పాస్ ద టెస్ట్ అండ్ సిచ్యువేషన్స్ విల్ టెస్ట్ అవర్ కాన్షియస్నెస్. అలాగా. సో నేను ఒకసారి లాస్ట్ టైం ఒక ఉదాహరణ చెప్పాను క్లాస్లో. ఒక అబ్బాయి భక్తిని వదిలేయడం జరిగింది, అండ్ వాళ్ళ సైకాలజిస్ట్ ఇంకా తల్లిదండ్రులు కూడా అన్నారు, నీ భక్తిలో చాలా వెళ్ళినందువల్ల ఇంత నీకు హాని కలిగింది, చూడు ఇప్పుడు ఎవరు చూసుకుంటారు నిన్ను, ఆ విధంగా అనమాట. సో దిస్ వాజ్ ద ప్రాబ్లం. ప్రభుపాదుల వారు అయితే చాలా అద్భుతంగా ఉదాహరణ ద్వారా తెలిసి, కృష్ణ ఇస్ గివింగ్ మనీ, ఆమెకి ఇప్పటిదాకా బహుశా ఆన్సర్ దొరకలేదేమో, బట్ దిస్ ఈస్ హౌ ప్రభుపాద్ వాస్. Of course, we know that money was generated by distributing books, distributing selling books, selling agarbattis. ఇవన్నీ మోడల్ ఉండింది. సో ప్రభుపాద్ అది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. Now we have a wonderful economical model and we are selling agarbattis. ఇవాళ చెప్పొచ్చు ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాగా. బట్ ప్రభుపాద్ సెడ్ అవన్నీ డీటెయిల్స్, ఆ మోడల్ గీడలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు, ఆ మోడల్ ఎలా నడుస్తుంది, కృష్ణుడు అంగీకరణ ఉంటే నడుస్తుంది. అక్కడ కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఆయన నడిపిస్తున్నారు ఇదంతా కూడా. ఈ మూమెంట్ నాది కాదు, ఇది మూమెంట్ చైతన్య మహాప్రభుల వారిది. చైతన్య మహాప్రభులే కృష్ణుడు. మరి చైతన్య మహాప్రభుల వారు స్వయంగా నడిపించే మూమెంట్లో డబ్బులు ఎలా తగ్గుతాయి? ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఆయన లక్ష్మీపతి, లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర సేవ చేస్తుంటే అది కూడా 1 కోటి 1 2 కాదు, ఎన్నో ఎన్నో కోట్ల లక్ష్ములు అని శ్రీ బ్రహ్మ సంహితలో వస్తుంది. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమాను అని చెప్పారు. సో అలాంటి సహస్ర లక్ష్ములు సేవ చేస్తుంటే భగవంతుడి దగ్గర డబ్బు ఏమైనా తక్కువ ఉంటుందా చెప్పండి? మరి ఆ లెక్క ప్రకారం మరి ప్రభుజీ ఈ 2025లో మొత్తం ప్రపంచం అంతా మొత్తం ఇస్కాన్ అయి ఉండాలి, మరి ఎందుకు లేదు? మనం కూడా డబ్బుల కోసం స్ట్రగుల్ అవుతున్నాము, రథయాత్రకి డొనేషన్లు అడుగుతున్నాము, జన్మాష్టమి, మరి ఆయన లక్ష్మీపతి ఏమిటో అంతే ఇచ్చాలి, మరి అంత ఆయన చేసేస్తే మన శుద్ధీకరణ ఎలా అవుతుంది? ఎస్ ఆర్ నో? అవును కాదా? సో వెరీ సింపుల్ ఆన్సర్. అంతా కృష్ణుడు చేసేసారు, మందిరాలు రెడీ ఉన్నాయి, మరి మనం ఎలా శుద్ధీకరణ ఎలా అవుతుంది? మనం ఆయన కోసం కష్టపడితేనే కదా మన శుద్ధీకరణ అయ్యేది. అందుకనే ఆ సేవా అవకాశం, ఆ సేవా భాగ్యం మనకు కలిగించారు. రథయాత్ర అయితే వెళ్ళి 10 మందిని అడగాలి, దయచేసి మీరు డొనేషన్ ఇస్తారా అని, చేతులు తెరిచి ఇలా. అక్కడ అహంకార శుద్ధీకరణ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఈ అవకాశం లేకపోతే అహంకార శుద్ధీకరణ ఎలా అవుతుంది? బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా కానివ్వండి, అలా బుక్లు డిస్ట్రిబ్యూట్ చేస్తేనే దాని ద్వారా మనీ జనరేట్ అవుతుంది టెంపుల్లో, అవునా కాదా? మరి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే, కానీ కృష్ణుడు తలుచుకుంటే చిటిక వేయగానే అందరి ఇంట్లో ఒక్కొక్క భగవద్గీత ఆటోమేటిక్గా ఉంటుంది కబోర్డు తెరవగానే. ఆయన చేయొచ్చు కావాలంటే. కానీ మరి నా
నా శరణాగతి తీసుకున్న వాళ్ళు వాళ్ళ శుద్ధీకరణ కూడా అవ్వాలి, వాళ్ళకు కూడా భగవంతుడి క్రెడిట్ ఇవ్వాలి, ఇదంతా చేసింది వీళ్ళే అని. సో ఆ విధంగా ఈ సేవా భాగ్యం మనకు కలిగించారు కాబట్టే మనం చేయగలుగుతున్నాం. సార్ నో. సో అలా చూడాలన్నమాట. సో సంతుష్ట, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి అన్ని చోట్లలో, అన్ని పరిస్థితులలో కృష్ణుడు మనల్ని చక్కగా చూసుకుంటారు. సో దానికి ఒక ప్రాక్టికల్ టిప్ ఏంటంటే మన లైఫ్ని సింపుల్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కువ రిక్వైర్మెంట్స్ పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు అవి లేనప్పుడు అనవసరంగా యాంగ్జైటీ కలుగుతుంది. జనరల్గా ఈ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచే ఇవ్వాలి. ఒకసారి ఒక స్టాండర్డ్లో ఎదిగిన తర్వాత స్టాండర్డ్ తగ్గించడం డిఫికల్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఉన్న స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే శరీరానికి కూడా పోషణ కలిగించాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఏసీలోనే నిద్ర వస్తుంది, ఉదాహరణ చెప్తున్నా, లేకపోతే మంచం మీద పడుకుంటూనే నిద్ర వస్తుంది. సో సరే, పర్వాలేదు, మనం ఏదో జ్ఞానయోగులం కాదు అంతా వదిలేసి అడవిలోకి వెళ్ళిపోవడానికి. సో ఉన్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాలి, కానీ లక్ష్యము మర్చిపోకూడదు, రైట్? ఆ విధంగా మనం గుర్తుపెట్టుకొని సింపుల్గా ఉంటే రిక్వైర్మెంట్స్ తక్కువ కంటే తక్కువ, భౌతిక రిసోర్సెస్ మీద తక్కువ కంటే తక్కువ డిపెండెన్సీ ఉండి కృష్ణ మీద ఎక్కువ డిపెండెన్సీ పెట్టుకోవాలి, రైట్? ఆ విధంగా మనము చాలా సాటిస్ఫైడ్గా ఉండొచ్చు. యా. సో ఒకసారి ఇంకోటి ఏంటంటే, మన లైఫ్ సింపుల్గా ఉంటే మన ఖర్చు కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. దిస్ ఎవ్రీబడి నోస్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ సింపుల్ లైఫ్, సింపుల్ తిండి, సింపుల్ ఇల్లు, అంతా సింపుల్గా ఉంటే దెన్ యూ కెన్ లివ్ విత్ బేర్ మినిమం మనీ. ఎస్ ఆర్ నో? ఒకసారి రాధానాథ్ మహారాజుల వారు క్లాస్ ఇస్తున్నారు. సో మహారాజ్ వాజ్ వెరీ క్లియర్లీ టెలింగ్, ఎన్నో పరిస్థితులు వచ్చాయి ఎక్కడైతే వారు ఏది లేనప్పుడు నడుచుకుంటూ వెళ్ళారు కిలోమీటర్లు. ఆ రోజు ఏ ఫెసిలిటీ లేదు. ఫెసిలిటీ ఉన్నప్పుడు ఫ్లైట్లో కూడా వెళ్ళారు. చెప్తున్నారు ఆయన, వెన్ ఐ హ్యాడ్ ద ఫెసిలిటీ ఐ వెంట్ ఇన్ ఫ్లైట్, వెన్ ద ఫ్లైట్ వాజ్ నాట్ దేర్ ఐ వెంట్ ఇన్ ఆటో, వెన్ ఆటో వాజ్ నాట్ దేర్ ఐ యూజ్డ్ మై చెప్పుల్ అండ్ వోర్ ఇట్ అండ్ ఐ వెంట్. చెప్పులు కూడా లేనప్పుడు ఉట్టి కాళ్లతో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. సో ఆ విధంగా భక్తులు రెడీగా ఉంటారు అన్ని పరిస్థితుల్లో అడ్జస్ట్ అవ్వడానికి. ఓకే, సో ఆ విధంగా సంతుష్ట సతతం యోగి. ఇంకా ఆత్మ నిగ్రహము కలవాడు, యథాత్మ దృఢ నిశ్చయ. అంటే ఆత్మ నిగ్రహమును అంటే ఏంటి? ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? సెల్ఫ్ కంట్రోల్డ్. ఇంకా దృఢ నిశ్చయం అంటే డిటర్మినేషన్ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్డ్ అంటే వారి మనస్సు ఇంద్రియములు తన నిగ్రహంలో ఉంటాయి, చాలా సింపుల్గా చెప్పాలంటే, రైట్? సో మనసు ఇంద్రియములు నిగ్రహంలో ఉండడం అంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ టు అడ్వాన్స్ ఇన్ డివోషనల్ సర్వీస్. అఫ్ కోర్స్ భక్తి ద్వారానే మనసు ఇంకా ఇంద్రియములు కంట్రోల్లో వస్తాయి, కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి. ఏదో కళ్ళు మూసుకుంటే వచ్చేది కాదు, మనం కూడా ప్రయత్నించాలి. ఇప్పుడు తులసిమాల, కంఠిమాల ఎందుకు వేసుకుంటారు? దీక్ష ఎందుకు తీసుకుంటారు? దీని ద్వారా మనసుని నిగ్రహించగలిగే అవకాశం ఉంటుంది. నేను కంఠిమాల వేసుకుంటే నెక్స్ట్ అన్న మనసుకు చెప్పొచ్చు, నువ్వు వేరేది ఆన్ అండ్ గార్లిక్ ఆలోచించే అవకాశమే లేదు ఇక నీకు, ఎందుకంటే ఇది పడిపోయింది మడిలో, రైట్? సో మనసు నిగ్రహంలో వచ్చిందా లేదా? ఇట్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. బట్ బికాస్ వెన్ ఇట్ ఈస్ నాట్ దేర్, దెన్ మనసు ఐడియాలు చెప్తుంది, నో ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, తినొచ్చు, ఏం పర్వాలేదు, ఎందుకంటే కమిట్మెంట్ లేదు. నో? సో ఇవన్నీ నియమాలు పాటించడం, ఇదంతా కూడా మనసును నిగ్రహించడానికి, ఇంద్రియములను నిగ్రహించడానికి. సో అందుకనే భక్తులలో ఈ క్వాలిటీ అద్భుతంగా కనిపిస్తుంది. దేర్ సెల్ఫ్ కంట్రోల్, మనసు ఇంద్రియములు నిగ్రహంలో ఉంటాయి. దాని తర్వాత దృఢ నిశ్చయ. దృఢ నిశ్చయం అంటే ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు ప్రయత్నం చేయడంలో. గుర్తుపెట్టుకోండి ఒక వర్డ్, ప్రయత్నం చేయడంలో ఫెయిల్ అవ్వరు. యాక్చువల్గా సక్సెస్ వస్తుందా రాదా అనేది ఎలాగో మన చేతిలో లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. లేకపోతే కర్తాభావం వచ్చేస్తుంది. ప్రభుజీ, నేను గత 6 సంవత్సరాల నుంచి రోజు పొద్దున 4:30కి లేస్తాను ప్రభుజీ, ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో ఇటువంటి కర్తాభావం మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. నాకేంటి ప్రభుజీ, నేనేదో ప్రయత్నం చేస్తున్నాను, కృష్ణుడు లేపుతారు నన్ను పరమాత్మలా అని చెప్తూ ఉంటారు. లే, వెళ్ళు, జపం చేయి, స్నానం చేయి, కూర్చో, ఆ విధంగా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒకవేళ మనం మంచి స్టాండర్డ్స్ ఫాలో చేయగలుగుతున్నాము అని అంటే కూడా ఆ శ్రేయస్సు కృష్ణుడిదే, ఇంకా ప్రభుపాదుల వారి ఆశీర్వాదం, గురు మహారాజ్ ఆశీర్వాదం. ఈ భావం మనకు చాలా చాలా క్లియర్గా ఉండాలి. అదర్వైజ్ దీంట్లో కూడా అహంకారం వచ్చే అవకాశము ఉంటుంది. అండ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, నేను ఏదో ఊహించి చెప్పట్లేదు. భక్తిలో వచ్చి ఎన్నో సంవత్సరాల తర్వాత
చాలా ప్రీచింగ్ చేసిన తర్వాత కూడా కొంతమంది దౌర్భాగ్యం కొద్దీ దీనికి గురవుతారనమాట. మీకు తెలుసా నేను ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాను? నేను క్లాస్ ఇస్తే ఎంతమంది వస్తారో మీకు తెలుసా? సో ఆ విధంగా ఇలాంటి భావం మంచిది కాదు. ఆ, క్లాస్ ఇవ్వడమా? అసలు నాకు ఫిలాసఫీ సరిగ్గా పూర్తిగా అర్థం కాలేదు ఇంకవరకు. నా హృదయంలో అనర్థాలే పోవట్లేదు ఇంకా. సో ఏదో ప్రయత్నిస్తున్నాను, క్లాస్ ఇస్తున్నాను, ఎందుకంటే ఏదో మాకు చెప్పారు గురువులు, ప్రభుపాదుల వారు, మీకు తెలిసినంత చెప్పండి అనేది. సో తెలిసిందేదో చెప్తున్నాం ఇక్కడ, ఒక సేవలాగా. నేను ఎవరిని ఉద్ధరించే పరిస్థితిలో ఇక్కడ లేను యాక్చువల్గా. అలా. సో ఆ భావం మనకి ఉండాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఫర్ దోస్ హు ఆర్ ఫాలోయింగ్ స్టాండర్డ్స్ నైస్లీ. ఎప్పుడప్పుడు మంచి స్టాండర్డ్స్ అన్నీ సరిగ్గా ఉంటే అహంకారం వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది. సో వన్ షుడ్ నాట్ గెట్ డ్రివెన్ అవే బై దాట్. సో రెండు ఎక్స్ట్రీమ్స్ డేంజరసే. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేవు, ఇంకా మొత్తం డిప్రెషన్లో మునిగిపోవడం, నేను చాలా పాపిని, వీరందరూ ఎంత మంచి భక్తులు, ఆ విధంగా కూడా కొంతమంది దూరంగా ఉంటారు. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను చాలా పర్ఫెక్ట్ డివోటీని అయిపోయాను అనమాట. ఇంకా అసలు ఏకాదశి రోజు అయితే నేను నీళ్లు కూడా ముట్టుకోను. ఏకాదశి రోజు 64 రౌండ్స్ చేస్తాను. అసలు మా కాలనీలోనే ఎవరు చేయట్లేదు అసలు ఇక్కడ. సో అటువంటి ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి, దెన్ ద హ్యూమిలిటీ ఆస్పెక్ట్ పోయినట్టు లెక్క. సో దాని అర్థం ఏంటి మరి? మనం సక్సెస్ఫుల్గా ఉండకూడదు. నో, స్టాండర్డ్స్ 100% ఫాలో చేయాలి. హై స్టాండర్డ్స్ కంటిన్యూస్గా చేయాలి. కానీ ఒకటి ఏంటి, నేను కేవలం ఆ తోలు బొమ్మలు అంటారు కదా, అది నేను నడిపించేది అక్కడ గురువు కృష్ణ. వాళ్ళు ఇలా నడిపిస్తే నేను నడుస్తున్నా. ఇందులో నా శ్రేయస్ ఏముంది? 4:30కి లేస్తున్నాను అనుకోండి, వాళ్ళే లేపుతున్నారు, లేశాను. ఆల్ గ్లోరీస్ టు కృష్ణ, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. దట్స్ ఇట్. ఆ భావన మనకు క్లారిటీ. ఎందుకంటే భావనే కాదు, ఇది యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక స్టాండర్డ్స్ మనం సరిగ్గా ఫాలో అవుతున్నామంటే మనసు స్ట్రాంగ్గా ఉన్నట్టు. మనసు స్ట్రాంగ్గా ఉంది అంటే లోపల నుంచి పరమాత్మ దాన్ని సరైన ఇండికేషన్ ఇస్తున్నారు కాబట్టి. పొద్దున 4:30 అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరు వేరే వేరే టైంకి లేస్తారు, బట్ చాలా నిద్ర వస్తుంది ఆ టైంలో, అండ్ చలికాలంలో ఎక్సెట్రా. బట్ దెన్ అలారం రింగ్ అయింది. దాని తర్వాత జనరల్గా మైండ్ చెప్తుంది, అరే పర్వాలేదు, రోజు చేస్తావు కదా, ఇవాళ చేయకుంటే పర్వాలేదు. బట్ దెన్ ఏదో ఒక వాయిస్ దానికి వ్యతిరేకంగా చెప్తుంది, నో, ఇలా అని మనసు నిన్ను ఎన్నోసార్లు మోసం చేసింది శ్రీనివాస్, ఈసారి గురవ్వకు. ఇంకొకసారి ఆలోచించు, నువ్వు ఇప్పుడు మళ్ళీ పడుకున్నావు అనుకో, ఇక డైరెక్ట్ నువ్వు లేచేది 6:30కే. 6:30కి లేచి ఏం చేస్తావు అసలు? నువ్వు నీ పదార్థమాలలు ఎప్పుడు అవుతాయి? నువ్వు మంగళారతి ఎప్పుడు చేస్తావు? మార్నింగ్ రీడింగ్ ఎప్పుడు చేస్తావు? వాకింగ్కి ఎప్పుడు వెళ్తావు? ఇది మొత్తం రోజు స్పాల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకో అని మనకి కాన్సిక్వెన్సెస్ చూపిస్తారు పరమాత్మ. కాన్సిక్వెన్సెస్ అంటే ఈ డిసిజన్ నువ్వు తీసుకున్నావు అనుకో, దీనికి ప్రతిఫలంగా ఏమొస్తుందో గుర్తుపెట్టుకో. ఆ కాన్సిస్టెన్సీ చూసి ఆ భయానికే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి నీళ్ళు పోసుకుంటాను. పొద్దున బాబు నాకు ఆ గిల్ట్ వద్దు. కరెక్టా? పొద్దున పదార్థాలు అవ్వాలంటే అవ్వాలి. ఎస్ సార్. శరీరానికి స్నానం చేయకుండా ఎలా ఉంటుంది? స్నానం చేయకుండా ఆఫీస్కి వెళ్ళండి ఎలా ఉంటుంది? అదేవిధంగా పదార్థాలు చేయకుండా నా రోజు ఎలా స్టార్ట్ చేయను నేను అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఎస్. సో అఫ్ కోర్స్ అందరి కేసులో పదార్థాలు ఉండకపోవచ్చు, వాళ్ళకి కుదిరినంత వరకు 8 malas ఆర్ 4 malas వాట్ ఎవర్, బికాస్ అదర్స్ హ్యావ్ సమ్ అదర్ వర్క్ ఆల్సో ఇన్ ద మార్నింగ్. అందరు నాలాగా ఖాళీగా కూర్చోరు కదా, అందరు పనులు చేసేవాళ్ళు. సో ఆ విధంగా కొంతమందికి పొద్దున కిచెన్లో పని ఉంటుంది, మాతాజీ స్పెషల్లీ. ఇంకా ప్రభుజీస్ కూడా కొంతమంది ఇంట్లో హెల్ప్ చేస్తారు భార్యకి. అలా నేనైతే చేయను ఎక్కువగా, కానీ మిగతా వాళ్ళు చేస్తారు. సో ఆ విధంగా 8 అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, కనీసం ఒక 4 అన్న ఫిక్స్ చేసుకోవచ్చు, సంథింగ్. సో కన్సిక్వెన్సెస్ మీద కంటెంప్లేట్ చేయడం ద్వారా కూడా దృఢ నిశ్చయం వస్తుంది. ఇది ఒక టిప్ ఇవాళ చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఇది చేసిన తర్వాత ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్ నాకు వస్తుందంటే, ఇది ఒకవేళ నేను ఫాలో చేయకపోతే బ్యాడ్ ఫీలింగ్, ఆ బ్యాడ్ ఫీలింగ్ని భరించేదానికంటే వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి చల్లనీళ్ళు పోసుకోవడం మేలు, ఇది భరించడం మేలు. ఎందుకంటే అది భరించలేను నేను. సో ఏది భరించాలో మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఏదైనా తప్పు పని చేసే అవకాశం వచ్చింది అనుకోండి, సో మనసు చెప్తుంది ఏం పర్వాలేదు, కానీ దాని తర్వాత వచ్చే ఆ గిల్ట్ ఏదైతే ఉందో, ఛీ నేను ఎలా చేశాను ఇలా, ఆ ఛీ గిల్ట్ ఫీలింగ్ కంటే ఇప్పుడు అది సహించడం చాలా చాలా మేలు. సో ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ ఫర్ దోస్ హూ వాంట్ టు బికమ్ వెరీ సీరియస్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. టేక్ దిస్. అఫ్ కోర్స్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళొద్దు. ఎక్స్ట్రీమ్గా అంటే మీకు చాలా జ్వరంలో ఉన్నారు, రాత్రి 11 గంటలకు 12 గంటలకు పడుకున్నారు, దెన్ యూ టేక్ రెస్ట్ బాబా. గెటప్ ఎట్ 7 o'clock,
అండ్ టేక్ రెస్ట్. అలా కాదు నేను చెప్పేది, మీరు ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. సమ్ టైమ్స్ అవుతుంది. సమ్ టైమ్స్ మండేకి నేను లేవలేకపోతాను బికాస్ సండే వాస్ సో హెవీ. పొద్దున నుంచి 4:30 నుంచి రాత్రి వరకు అన్ని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మండే లేవలేకపోతాను. సో దెన్ ఐ అగ్రీ దట్ బాబా నేనంతా శుద్ధ భక్తుడి స్థాయిలో లేని ప్రభుపాది లాగా లేకపోతే రాధేశ్యామ్ ప్రభు లాగా వాళ్ళు 12 గంటల పడుకొని కూడా 3:30కి లేస్తారు. నేను అది కాదు, ఇది నా స్టాండర్డ్. ఇది ఈ ఒక్కరోజు మాత్రం కొంచెం లేట్ లేస్తాను. ఆ విధంగా అని చెప్పుకొని లేచి నెక్స్ట్ ఇమీడియట్గా అగైన్ ఫ్రమ్ ట్యూస్డే యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ స్కెడ్యూల్. సో ఇలా కొంచెం మన అండర్స్టాండింగ్ మనం ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. కానీ నాది రోజు అడ్జస్ట్మెంటే నడుస్తుంది అనుకోండి, ఇక మనసు మనని పిచ్చోళ్ళని చేసినట్లు లెక్క. రోజు నేను రీజన్ ఇస్తున్నాను, ఇవాళ ఎందుకు లేవలేదు దానివల్ల, మరి ట్యూస్డే ఎందుకు లేవలేదు దానివల్ల, వెనస్డే దీనివల్ల. ప్రతిరోజు రీజన్లే ఉంటే దెన్ వీఆర్ సమ్వేర్ ఫూలింగ్ అవర్ సెల్ఫ్స్. రీజన్ ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, ఎవ్రీడే రీజన్ ఉండకూడదు కదా. సో ఆ విధంగా మనం కొంచెం ఆలోచించాలండి. ఇంకా పొద్దున చాంటింగ్ చేయడానికి ప్రయత్నించాలి. 2022లో ఆర్ 21 ఐ బిలీవ్ ఈ స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ చాంటింగ్ చేసినప్పుడు ఈ క్లాస్లో ఉండేవాళ్ళు చాలామంది వచ్చేవారు నాకు తెలుసు, రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు రావట్లేదు, చాలామంది రావట్లేదు. ఓన్లీ 4-5 మెంబర్స్ ఉన్నారు. ఏ కారణాలో నాకు తెలియదు, నేను కూడా అడగలేదు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. బట్ దే ఆర్ నాట్ కమింగ్. ఒకవేళ వాళ్ళు చాంటింగ్ చేస్తున్నారంటే చాలా మంచిది. కానీ మంచి ఫెసిలిటీ, ఆ జూమ్లో కూర్చొని మంచిగా ఒక 4 మాలలు చేసిపోతే భక్తులతో సహా చాంటింగ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఎస్ సార్, ఆ మార్నింగ్ టైం మన ప్రీషియస్ టైం అనమాట. మనం రాత్రి పడుకునేటప్పుడు మన మనసులో ఒక ఆలోచన ఉండాలి, ఎప్పుడు పొద్దున అవుతుంది. 4:30కి మంచిగా స్నానం చేసి ఫ్రెష్గా జపమాల తీసుకొని వీడియో ఆన్ చేసుకొని భక్తులతో సహా కూర్చొని చాంటింగ్ చేస్తే ఇక నా జీవితం ధన్యమైనట్టే, నాకు ఇంకేం వద్దు లైఫ్లో. ఆ ఫీలింగ్, ఆ కృతజ్ఞత భావంతో మనం పొద్దున కూర్చోవాలి. సో దాని ప్రిపరేషన్ రాత్రికి ఉండాలి మైండ్లో. రాత్రి నేను అనుకుంటున్నాను అనుకోండి, అంటే ప్రభు కుదిరితే లేస్తాను, చూద్దాం, వర్కౌట్ అయితే చూద్దాం పొద్దున. ఈ వర్కౌట్ అయితే చూద్దాం అని అంటే ఇక అయిపోయినట్టే, అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. అవునా? ఈ కొన్ని విషయాలు చెప్తున్నాను, దృఢ నిశ్చయం ఎలా పెంపొందించుకోవాలి. బికాస్ స్టార్టింగ్లో చాలామంది ఎంతూజియాజం చూపిస్తారు. అయితే మొన్న ప్రభుపాదుల వారి శిష్యులు ఇక్కడ హైదరాబాద్లో చెప్తున్నారు, డిసైపుల్ మీన్స్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అని చెప్పారు. సో డిసిప్లిన్ ఉంటుంది కానీ కన్సిస్టెన్సీ ఉండదు. కన్సిస్టెన్సీ అంటే స్టార్టింగ్లో కానీ 100 స్పీడ్లో వచ్చేసి తర్వాత పుస్ అని కిందికి జారిపోతుంది అనమాట. సో కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చేసేటటువంటిది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కూడా మీ దగ్గర అవకాశం ఉంది, మీరు మార్నింగ్ చాంటింగ్ ఇదే లింక్లో జాయిన్ అవ్వండి. పొద్దున 5 గంటలకు అవుతారా, 5:30కు అవుతారా, 6:30 వరకు మన భక్తులు ఉంటారు. నేను కూడా 6:30 దాకా ఉంటాను. సో రండి, కలిసి మనం జపం చేద్దాం. ఒక మంచి భక్తులతో సహా చేస్తే ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. లింక్ ఇదేనా ప్రభుజీ? ఇదే లింకు, ఎక్కువ కాంప్లికేషన్ కూడా లేదు. ఇదే లింక్లో సరే. జాయిన్ అవ్వండి. భక్తులతో సహా చేస్తే బాగుంటుంది. అన్లెస్ యు ఆర్ సంబడి లైక్ హరిదాస్ ఠాకూర్, అలా అయితే ఓకే, మీరు ఒంటరిగా చేయండి, నో ప్రాబ్లం. కానీ సాంగత్యం కావాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జనరల్గా చాలామంది డివోటీస్ ఇలా చెయ్యరు, మార్నింగ్లో జాయిన్ చేయడం. ఎందుకంటే కొంతమందికి ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ప్రభుజీ నేను ఈ ఆన్లైన్ పొద్దున మొబైల్లో ఇదంతా నాకు నచ్చదని. అండ్ ఐ పర్సనలీ ఆల్సో డోంట్ లైక్, ఐ డోంట్ వాంట్ టు టచ్ మొబైల్ ఇన్ ద మార్నింగ్, రైట్. బట్ ఇది చేస్తున్నాను ఎందుకంటే డివోటీస్ వస్తున్నారు కాబట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. జనరల్గా ఐ ఆల్సో డోంట్ లైక్. నేను మహేందర్ సింగ్ గారు రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ నో చెప్పేశారు. నో వే, పొద్దున జూమ్లో వెళ్ళడం ఇదంతా నా వల్ల అవ్వదు, వారు వస్తున్నారు లేదా నాకు అవసరం లేదు, కానీ నేను మాత్రం రాను అని చెప్పేశారు ఆయన. సో ఐ ఆల్సో ఫీల్ లైక్ దాట్కి పొద్దున మొబైల్ యూజ్ ఇంటర్నెట్ ఏంటి అనేది. బట్ అట్ ద సేమ్ టైం ఒక 4-5 సిన్సియర్ వ్యక్తులు వస్తున్నారు, సో వాళ్ళ సాంగత్యం నాకు కావాలి, సో అందుకే నేను వస్తున్నాను. సో దిస్ వే మనము ఇతర భక్తుల సాంగత్యం కోరుకొని మనం రావాలి. అండ్ ఆ విధంగా మన దృఢ నిశ్చయము ఖచ్చితంగా వస్తుంది. సో దయచేసి ఇది ప్రయత్నించండి. సో సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయాన్ని చర్చించాము. మయ్యర్పిత మనోబుద్ధి, ఇది లాస్ట్ పాయింట్. మయ్యర్పిత మనోబుద్ధి అంటే వారి బుద్ధి మరియు మనసు రెండు కూడా నాకు అర్పించారు అని. సో మనస్సుని బుద్ధిని అర్పించడం అంటే ఏంటి? మనస్సు ద్వారా భగవంతుడికి అనుకూలమైనటువంటి కోరికలు కోరుకోవడం. కోరికలు మనసు ద్వారా వస్తాయి, రైట్. ఆలోచనలు మనసు ద్వారా వస్తాయి. సో ఆలోచనలు కోరికలు ఏవైతే భగవంతుడి భక్తియుత సేవకి అనుకూలంగా ఉంటాయో అటువంటి ఆలోచనలు, అటువంటి కోరికలను మనం ఉంచుకోవాలి. ఒకవేళ నాకు ఆలోచన వస్తుందనుకోండి, అరే ఈయనేంటి, ఈయనకి చాలా చాలా పొగడతలు వస్తున్నాయి, ఈ భక్తుడికి నిన్నగాక మొన్న వచ్చాడు,
జస్ట్ ఆలోచన వచ్చింది, నేను ఎక్కడ బయట చెప్పలేదు. సో వెంటనే మనం డిటెక్ట్ చేసుకోవాలి, అరే ఇది అనుకూలం కాదు, నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందని కృష్ణుడు తెలిస్తే ఏమనుకుంటారు కృష్ణుడు, ఇలా ఈర్ష్యాభావం చూపిస్తున్నానని, ఇటువంటి ఆలోచన నాకు రాకూడదు కృష్ణ అని అక్కడనే వేడుకొని ఆ ఆలోచన చెత్త డబ్బాలో వేసేసేయాలి అక్కడ. కానీ ఇలాంటి అలర్ట్నెస్ లేకుండా దాన్ని వదిలేసామనుకోండి, అలాంటి ఆలోచనలు పెరిగి 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 ఒకరోజు అది బయటికి కూడా వచ్చేస్తుంది. అలా జరిగింది ఒకసారి. సో అంటే ప్రాక్టికల్గా చూసామన్నమాట ఇటువంటి కేసెస్ భక్తుల మధ్యలో కూడా. ఎందుకంటే ఇక్కడ ఏది దాచడానికి లేదు. యాజ్ అ టీచర్ ఐ కెనాట్ హైడ్ ఎనీథింగ్. సో వీఆర్ నాట్ సేయింగ్ దట్ అవర్ సొసైటీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. నో. ఎందుకు పర్ఫెక్ట్ లేదంటే అందరం సాధకులం కాబట్టి. సో అందరు స్ట్రగుల్ అవుతున్నారు. ఆయన ఆయన అనర్థాలతో స్ట్రగుల్ అవుతున్నాడు, నేను ఆ అనర్థాలతో స్ట్రగుల్ అవుతున్నా. దౌర్భాగ్యం అయితే ఇద్దరికి ఒక క్రాస్ జరిగి గొడవలు కూడా రావచ్చు, అవుతుంది ఎప్పుడెప్పుడు. అందరు శుద్ధ భక్తులు అయితే ఇది భౌతిక జగత్ కానే కాదు కదా. అలా కాదు, రైట్? సో అందరు స్ట్రగుల్ అవుతున్నారు. అందుకనే ఎప్పుడెప్పుడు భక్తుల మధ్యలో కూడా సరైన బిహేవియర్ లేకపోతే దాన్ని అంత పర్సనల్గా తీసుకోకూడదు. ఒకసారి అయితే ఇలా ఒక డివోటీ ఒక సరైన ప్రవర్తన చూపించినందువల్ల తను కూడా కంఠిమాల దీక్ష తీసుకున్నటువంటి డివోటీ అనమాట. సో తను సరైన ప్రవర్తన చూపించలేదు. ఇక కొత్తగా వచ్చిన వారు, ప్రభుజీ ఏంటి అసలు ఇంత భక్తి చేసి ఇంత దీక్ష తీసుకొని ఇదే లాస్ట్కి అని అలా చాలా డిస్టర్బ్ అయిపోయాడు అనమాట. అయితే తనకి నేను చెప్పాను, ఇది ఎందుకు మీకు అలా అనిపిస్తుంది? నో డౌట్, ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ కరెక్టే. కానీ ఒక విషయం కూడా మీరు గమనించాలి, ఆయన దీక్ష తీసుకున్నప్పుడు ఏదైనప్పటికీ తను కూడా ఒక సాధకుడు, తను కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎలాగైతే మనం అందరం స్ట్రగుల్ అవుతున్నామో తను కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ స్ట్రగుల్లో ఒక భాగం అనమాట. అవునా కదా? ఎలాగైతే మనల్ని వేరే వాళ్ళు ఓర్చుకుంటున్నారో మనం కూడా వేరే వాళ్ళని ఓర్చుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు అనే అండర్స్టాండింగ్ మనలో ఉంచుకొని మనం సర్ప్రైజ్ అవ్వకూడదు. ఎందుకంటే తను చాలా డిప్రెస్ అయిపోయాడు. అరే నేను ఇస్కాన్ అంటే ఇలా అనుకున్నాను, నేను ఈ దీక్ష తీసుకున్న వాళ్ళంటే ఇక వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయారని అనుకున్నాను, వైకుంఠంలో నుంచి వచ్చారని అనుకున్నాను, మరి ఇలా ప్రవర్తించారేంటి అని అన్నప్పుడు, లేదండి కేవలం దీక్ష తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదో శుద్ధ భక్తులు అయిపోయారని కాదు. ప్రభుపాదుల వారు చాలా చాలా క్లియర్గా చెప్పారు దీక్ష లెక్చర్లో, ఇనిషియేషన్ మీన్స్ బిగినింగ్ అని చెప్పారు. ద వర్డ్ మీనింగ్ అదే కదా, ఇనిషియేట్. స్టార్ట్ ద జర్నీ. జర్నీ స్టార్ట్ అయింది, ఎండ్ కాదు. జర్నీ స్టార్ట్ అయిందని అంటే ఏంటి? అనర్థాలు తొలగించే ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు గురువు సహాయంతో, అవునా? కానీ దాని అర్థం తను శుద్ధ భక్తుడు అయిపోయాడని కాదు. సో ఆ అండర్స్టాండింగ్తో మనము కొంచెము వేరే వాళ్ళ పట్ల కూడా కొంచెం జాలి కలిగించాలి. ఎసర్ నో, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. అప్పుడే ఒక సొసైటీ మనం అందరం కలిసి ముందుకెళ్ళగలుగుతాం. సో మయ్యర్పిత మనోబుద్ధి అంటే ఏదైతే అనుకూలమో అటువంటి ఆలోచనలు మనం ఉంచుకోవాలి, అటువంటి కోరికలు మనము పెంపొందించుకోవాలి. ఇంకా బుద్ధిని కూడా సరైన దిశలో ఉపయోగించాలి. బుద్ధి చేసే పని ఒకటేంటి? విశ్లేషణ, విచక్షణ, ఇవన్నింటిని మంచిగా శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించాలి. ఇంకా ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కోల్పోయే అవకాశం వచ్చినప్పుడు అప్పుడు మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. సరే, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తప్పు చేయడానికి, కానీ మనం స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ రావాలి మధ్యలో, నో శ్రీనివాస్ ఇది చేయకుంటున్నావు, రైట్? ఆ విధంగా బుద్ధిని అలా ఉపయోగించాలి. ఇంకా భగవంతుడి సేవలో కూడా ఉపయోగించాలి. ఏదైనా సేవ చేయాలంటే కూడా యూ నీడ్ ఇంటెలిజెన్స్, రైట్? సో అది కూడా. సో ఆ విధంగా మనసు బుద్ధిని ఒకవేళ మనం భగవంతుడి నియుక్తం చేస్తే, యోమద్ భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. సో చాలా చాలా ప్రియమైన భక్తుడు ఎవరు? ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు అని కృష్ణుడు చెప్తున్నారు. సో కన్క్లూజివ్గా మీరు కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు అవ్వాలనుకుంటే దయచేసి ఇటువంటి లక్షణాలు పెంపొందించుకోండి. అది ఇవాళ క్లాస్లో నుంచి నేర్చుకోవాల్సిన విషయం.